నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో బీజేపీ దూకుడు రాజకీయం చేస్తోంది. అయితే అధికారం లేకపోతే కనీసం ప్రతిపక్షమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. జాతీయ స్థాయిలో 2 సీట్ల నుంచి 303 సీట్లకు ఎదిగినట్టుగానే తెలంగాణలోనూ బలపడాలని వ్యూహాలు రచిస్తోంది. తెర ముందు పోరాటాలు, తెర వెనక మంత్రాంగాలతో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికార పార్టీని ఢీకొట్టడానికి అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటోంది. తెలంగాణలో నిన్నటిదాకా ఉనికి కోసం ఆరాటపడ్డ బీజేపీ ఇప్పుడు అధికారం కోసం పోరాడే స్థాయికొచ్చింది. ఏపీలో ఉనికి కూడా కష్టమైన పరిస్థితుల్లో తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టాలని కాషాయ పార్టీ డిసైడ్ అయింది. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించాలని వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు, ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నినాదం. తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పూర్తిస్థాయి శక్తియుక్తులు కేంద్రీకరించి పని చెయ్యాలి అని కాషాయ పార్టీ భావిస్తోంది. ఏపీలో విభజన హామీల అమలుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్న తరుణంలో అక్కడ ఉనికి చాటే అవకాశం కూడా లేదు. కానీ తెలంగాణలో అంతో ఇంతో బీజేపీకి ఉనికి ఉంది కాబట్టి త్వరగా బలపడే అవకాశం ఉందని వ్యూహాలు రచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే వరుస పోరాటాలు, ధర్నాలు, దీక్షలతో హడావుడి చేస్తుంది. ప్రజా సమస్యలను వెతకడం, సమస్యలపై పోరాటాలు చేయడం, కింది స్థాయిలో కార్యకర్తల బేస్ నిర్మించడం, మతాన్ని ఆయుధంగా ప్రయోగించడం లాంటి తన ట్రేడ్ మార్క్ ప్లాన్లన్నీ ప్రయోగిస్తోంది. గత 7 ఏళ్లుగా తెలంగాణలో బలపడుతూ వస్తున్నామని బీజేపీ లెక్కలేసుకుంటోంది. మరీ ముఖ్యంగా గత 2.5 ఏళ్లలో టీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరుకున్నామని, ఇదే ఊపు కంటిన్యూ చేస్తే అధికారం పెద్ద కష్టమేం కాదనేది కమలనాథుల అంచనా. ఉన్న రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడం, కొత్త రాష్ట్రాల్లో బలపడటం, ఇదే జాతీయ స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న విధానం. ఏటా దేశంలో పార్టీ బలపడటానికి అవకాశమున్న రాష్ట్రాల్ని జాతీయ నాయకత్వం ఐడెంటిఫై చేస్తుంది. అలా గుర్తించిన రాష్ట్రాల్లో బెంగాల్తో పాటు తెలంగాణ కూడా ఉంది. బెంగాల్లో ఇప్పటికే బీజేపీ ప్రతిపక్ష స్థాయికి చేరుకుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే. తెలంగాణలో కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్షమైన ఎంపీ స్థానాల పరంగా తామే సెకండ్ ప్లేస్లో ఉన్నామని బీజేపీ చెప్పుకుంటోంది. ఇదే ఊపులో ఎమ్మెల్యే స్థానాల సంఖ్యలోనూ 2వ స్థానానికైనా ఎదగాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. కుదిరితే అధికారం, లేకపోతే ప్రతిపక్షం. అంతకు మించి తగ్గడానికి అస్సలు వీల్లేదని అమిత్ షా నుంచి జేపీ నడ్డా వరకు రాష్ట్ర బీజేపీకి టార్గెట్లు ఫిక్స్ చేశారు. ఇప్పటికే బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు, గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలు, పూర్తిగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల లెక్కలు తీసినట్టు తెలుస్తుంది. అవసరమైతే కొత్త నేతల్ని చేర్చుకొని అయినా సరే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరిన్ని నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు సృష్టించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ ఎక్కువ హడావుడి చేస్తోంది. ధాన్యం సమస్యపై ధర్నాలు, నిరుద్యోగ దీక్షలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇనాక్టివ్గా ఉండటం కూడా కాషాయ పార్టీకి కలిసొస్తుంది. అంతర్గత కలహాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ అనుకున్నంత ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేయలేకపోతుంది. ఈ స్పేస్ను సద్వినియోగం చేసుకుంటున్న బీజేపీ వరుస పోరాటాలతో దూసుకుపోతుంది. రాష్ట్రం ఏదైనా దూకుడు రాజకీయమే బీజేపీకి తెలిసిన విద్య. తెలంగాణలోనూ అదే వ్యూహం అమలు చేస్తోంది. అరెస్టులు, ఆంక్షలు దేనికి విరవకుండా పోరాటాలు కొనసాగిస్తోంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజా సమస్యలపై రాజీ పడబోమనే సంకేతాలు ఇవ్వడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇలా పోరాటాలు చేస్తూ పోతే మరిన్ని నియోజకవర్గాల్లో బలం పెరగడంతో పాటు ప్రజల్లోనూ నమ్మకం పెరుగుతుందని భావిస్తోంది. భారతీయ జనతా పార్టీ అది మామూలు పార్టీ కాదు. అది ఇప్పుడు చూడండి, జేపీ నడ్డా ఇమీడియట్ రియాక్ట్ అయ్యారా లేదా? అది కాంగ్రెస్ పార్టీ కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే రాహుల్ గాంధీ రియాక్ట్ అవుతారా? ట్విట్టర్లో కూడా రియాక్ట్ అయ్యాడు. అది కాంగ్రెస్ పార్టీ కాదు, అది భారతీయ జనతా పార్టీ. అమిత్ షా రియాక్ట్ కాదు. నిరసన పెడితే అమిత్ షా వస్తాడు. మీరు చూడండి, జేపీ నడ్డా రియాక్ట్ కాదు. అమిత్ షా మోడీ సంజయ్కి ఫోన్ చేస్తారు, మీరు చూస్తుండండి. దట్ ఈస్ హౌ దట్ పార్టీ ఈజ్. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రస్థానం ఏ రాజకీయ పార్టీకైనా మేనేజ్మెంట్ పాఠమే అని చెప్పాలి. 80లో కేవలం 2 సీట్లున్న బీజేపీ ఇప్పుడు 303 సీట్లతో కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ 4 దశాబ్దాల్లో పార్టీ బలోపేతం కావడానికి నేతలు చేసిన పోరాటాలు, క్యాడర్ చేసిన బూత్ మేనేజ్మెంట్ చిన్న విషయం కాదు.
వాజ్పేయి అద్వానీ హయాంతో పోలిస్తే మోడీ అమిత్ షా హయాంలో బీజేపీ దూకుడు మరింత పెరిగింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదమిచ్చిన మోడీ ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ను ఖాళీ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే బెంగాల్, ఒడిషా లాంటి చోట్ల కాంగ్రెస్ ను బలహీనపరిచి ఆ పార్టీ స్థానం ఆక్రమించిన బీజేపీ ఇప్పుడు తెలంగాణలోనూ అదే పని చెయ్యాలి అని డిసైడ్ అయింది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కంటే కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉన్న రాష్ట్రాల్లోనే పని సులువవుతుందని బీజేపీ గ్రహించింది. దీంతో అలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను బలహీనపరిస్తే జాతీయ స్థాయిలోనూ కలిసొస్తుందనే స్ట్రాటజీతో దూసుకుపోతుంది. వెస్ట్ బెంగాల్లో అసలు ఏమాత్రం కూడా కొంత స్పేస్ కూడా లేనటువంటి చోట పెద్ద ఎత్తున అగ్రెసివ్గా వెళ్లడం ద్వారా బీజేపీ అక్కడ అధికారాన్ని అయితే చేజిక్కించుకోలేదేమో కానీ బట్ పెద్ద ఎత్తున అక్కడ ఫలితాలని సాధించడం, అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవడం అనేది చేసింది. అదే క్రమంలో ఇప్పుడు ఇవాళ చాలా సీరియస్గా బీజేపీ తెలంగాణ మీద కూడా ఇంచుమించు ఉద్యమ స్థాయి, ఉద్యమ స్ఫూర్తి, చైతన్యం ఉన్నటువంటి రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్తో తెలంగాణను కూడా పోల్చవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా ప్రతి అంశం మీద కూడా పెద్ద ఎత్తున ధ్వజం ఎత్తుతూ ఒక జాతీయ ఫార్ములాని, వాళ్ళు ఏ ఫార్ములాని అయితే టేకప్ చేశారో అగ్రెసివ్గానే ముందుకెళ్ళాలి, అగ్రెసివ్గా వెళ్ళడం ద్వారానే మనం పార్టీని విస్తృతం చేసుకోగలుగుతాం, క్యాడర్ను పెంచుకోగలుగుతాం అనేటువంటి లక్ష్యంతో ఇక్కడ కూడా అదే రకమైన ఫార్ములా చేస్తూ దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక యుద్ధాన్నే ప్రకటించారని చెప్పారు. తెలంగాణలో అధికారం తమదే అని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అమిత్ షా దగ్గర నుంచి బండి సంజయ్ వరకు ఎవరిని కదిలించినా ఎన్నికలు రావడమే ఆలస్యమని ఢంకా బజాయిస్తారు. కానీ వాస్తవంగా తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమేనా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పలేని పరిస్థితి. ఈ విషయం బీజేపీకి కూడా తెలుసు. కానీ లక్ష్యం ఎప్పుడూ పెద్దదిగా ఉండాలనేది బీజేపీ మౌలిక సూత్రం. అధికారంలోకి వస్తామా రాదా అనేది సెకండరీ, కానీ టార్గెట్ మాత్రం ఖచ్చితంగా అధికారమే అయి ఉండాలనేది ఆ పార్టీ ప్లాన్. అందుకు అనుగుణంగానే కింది స్థాయి నుంచి క్యాడర్ను సిద్ధం చేస్తుంది. ఒకప్పుడు తెలంగాణలో ఉనికి కోసం ఆరాటపడిన బీజేపీ ఇప్పుడు అధికారం కోసం పోటీ పడే స్థాయికి రావడం చిన్న విషయం కాదు అని కార్యకర్తలకు నూరిపోస్తోంది. ఈ విషయం చెప్పే ఇతర పార్టీల నుంచి కూడా నేతలు, కార్యకర్తల్ని ఆకర్షిస్తోంది. ఉన్న ఫలంగా అధికారం వస్తుందా రాదా అనే విషయం పక్కన పెడితే పోరాడితే పోయేదేముందనే తరహాలో బీజేపీ లెక్కలేస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఫలితాలతో జోష్లో ఉన్న బీజేపీ ఇదే దూకుడు కంటిన్యూ చెయ్యాలి అని చూస్తోంది. తెలంగాణలో బీజేపీ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతోనే ముందుకు వెళుతుందనేది చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నికలు కానీ, ఆ తదనంతరం వాళ్ళు ఊహించినటువంటి స్థాయిలో వచ్చినటువంటి జీహెచ్ఎంసీ ఫలితాలు కావచ్చు, హుజూరాబాద్లో ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పార్టీలో ఒక ఉత్సాహాన్ని నింపాయి. అయితే ఆయా ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక కారణాల వల్లే గెలుపు సాధ్యమైందనే వాదన ఉన్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి తమకు ఎంత బలముందో చాటి చెప్పాలి అని బీజేపీ బలంగా కోరుకుంటుంది. రాష్ట్ర స్థాయి నేతలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు ఇలా 3 స్థాయిల్లోనూ పార్టీ బలంగా ఉండాలి అనేది బీజేపీ లెక్క. ఇందుకు అనుగుణంగానే సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. ముందుగా క్యాడర్ను బలోపేతం చేయడం మొదలుపెట్టింది. క్యాడర్ ఎక్కువగా కనిపిస్తేనే పోరాటాలు ప్రజల్లో రిజిస్టర్ అవుతాయని భావిస్తుంది. ఇప్పటికే క్యాడర్ను సంతృప్త స్థాయిలో బిల్డ్ చేశామని, ఇక నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై ఫోకస్ పెడతామని కాషాయ నేతలు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 100 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయారన్న విమర్శలకు సమాధానంగా ఈసారి 100 నియోజకవర్గాల్లో బలమైన నేతల్ని రంగంలోకి దింపాలి అనే వ్యూహంతో ముందుకు పోతోంది. తెలంగాణలో బలపట్టానికి బీజేపీ విభిన్న వ్యూహాలు అనుసరిస్తోంది. క్షేత్రస్థాయిలో బలమైన నేతలు, కేడర్ను బిల్డ్ చేస్తోంది. తెర వెనుక మంతనాలు చేస్తూ బలమైన నేతల్ని ఆకర్షించే పనిలో పడింది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని ప్రకటించుకుంటున్న బీజేపీ ఆ దిశగా కొన్ని విజయాలను కూడా నమోదు చేసుకుంది. ఈ విజయాలను అదే రకంగా కొనసాగించాలి అని భావిస్తుంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో శ్రమిస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం అమిత్ షా ఇప్పటికే రంగంలోకి దిగారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అమిత్ షా ప్లాన్ రెడీ చేస్తున్నారని, తెలంగాణ బీజేపీ నేతలకు ఈ మేరకు ఆయన దిశానిర్దేశం చేశారు అని వార్తలు వినిపించాయి. తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ఉన్న అనేక మార్గాలపై ఫోకస్ చేసిన అమిత్ షా అందులో భాగంగా చేరికల అంశంపై కూడా రాష్ట్ర నేతలతో చర్చించారు.
తెలంగాణలోని రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వారిని పార్టీలో తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అని బీజేపీ భావిస్తోంది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వారిపై కూడా దృష్టి పెట్టాలి అని అమిత్ షా తెలంగాణ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలపై కూడా ఫోకస్ చేయాలి అని అమిత్ షా పార్టీ నేతలకు సూచించినట్టు సమాచారం. తెలంగాణలో తాము బలపడ్డంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డం కూడా బీజేపీకి ఎంతో ముఖ్యం. అందుకే రాష్ట్రంలో బలహీనంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నేతలను బీజేపీలోకి చేర్చుకోవడంపై ఫోకస్ చేయాలి అని ఆ పార్టీ హైకమాండ్ సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని, కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేక నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉండేలా చూసుకోవాలి అని బీజేపీ హైకమాండ్ ఆ పార్టీ రాష్ట్ర నేతలకు చెప్పినట్టు టాక్. తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పరిణామాలన్నీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల వరకు ఇదే రకమైన పరిస్థితిని కొనసాగించాలి అని బీజేపీ భావిస్తుంది. రాష్ట్రంలో బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అనే భావన ప్రజల్లోకి వెళితే కాంగ్రెస్ పార్టీ దానంతటా అదే బలహీనమవుతుందని బీజేపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలు కూడా బీజేపీ వైపు చూసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థిని చిత్తు చేయడంలో వ్యూహాలు కీలకమనే విషయం వేరే చెప్పనవసరం లేదు. అలాంటి రాజకీయ వ్యూహాలను సిద్ధం చేయడంతో పాటు వాటిని సరైన సమయంలో ప్రయోగించడం కూడా ఎంతో ముఖ్యం. ఇలాంటి విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిట్ట అనే పేరుంది. టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి 2018లో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వరకు కేసీఆర్ అంతా వ్యూహాత్మకంగానే రాజకీయాలు నడిపారు. అందుకే సీఎం కేసీఆర్ను ఎదుర్కోవాలి అని భావించే నేతలంతా ఆయన ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. తాజాగా తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారాలి అని, వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలి అని భావిస్తున్న బీజేపీ కూడా అదే రకంగా ఆలోచిస్తోంది. ఇప్పుడు తెలంగాణలోని అనేక నియోజకవర్గాల్లో బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలి అని వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ఈ మేరకు పలువురు నేతలతో ఆ పార్టీ స్థానిక నేతలు సంప్రదింపులు కూడా జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిని పార్టీలో చేర్చుకోవాలి అని ఈటెల రాజేందర్ బీజేపీ పెద్దలకు సలహా ఇచ్చారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎలాగైనా మళ్లీ తెలంగాణ వాదాన్ని, సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం చేస్తారు అని, అప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు పార్టీలో ఉద్యమంలో పనిచేసిన వాళ్లు ఉంటే బాగుంటుందని ఆయన పార్టీ పెద్దలకు చెప్పినట్టు టాక్. ఈటెల రాజేందర్ ప్రతిపాదనకు బీజేపీ పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. తెలంగాణ బీజేపీని అధికారంలోకి తెచ్చే బాధ్యతను స్వయంగా అమిత్ షా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన తన టీంలను రంగంలోకి దించినట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో బండి సంజయ్ పాదయాత్ర సమయంలో ఓసారి అమిత్ షా టీం వచ్చి పరిస్థితిని అంచనా వేసి వెళ్లింది. కొద్ది రోజుల్లో మరోసారి అమిత్ టీం వచ్చి పర్యటనలు చేసి ఒక నివేదికను కేంద్ర నాయకత్వానికి సమర్పించనున్నారు. ఆ తర్వాత అసలు కార్యాచరణ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమిత్ షా వ్యూహాల్లో మొదటిది చేరికలు. ఏ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలనుకున్నా అమిత్ మాత్రం ముందుగా నేతల్ని చేర్చుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో చేరికలపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా రిజర్వ్డ్ సీట్లపై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. వీటిలో ఎలాంటి వ్యూహం అమలు చేయాలన్న దానిపై రాష్ట్ర నేతలు ఓ నివేదికను సైతం సిద్ధం చేశారు. అభ్యర్థులను ముందే గుర్తించి బలాలు, బలహీనతలను తెలుసుకొని వాటిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేయాలని దానిపై అమిత్ షా టీం తదుపరి నివేదిక సిద్ధం చేస్తుంది. ఫిబ్రవరి మొదటి వారం కల్లా పార్టీ శ్రేణులకు యాక్షన్ ప్లాన్పై దిశానిర్దేశం జరిగే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోళ్లపై రైతులు పడుతున్న ఇబ్బందులు, దళిత బంధు, నిరుద్యోగ సమస్య, 317 జీవో ఆధారంగా ఉద్యోగుల కేటాయింపులు, ఇలా అన్ని అంశాల్లోనూ టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉండటంతో దాన్ని ఎలా తమకు అనుకూలంగా మలుచుకోవాలి అనే దానిపైన బీజేపీ ఎక్కువ దృష్టి పెడుతుంది. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ రోజురోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా సార్వత్రిక ఎన్నికలకు 2.5 సంవత్సరాలు మాత్రమే ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ తరువాత రెండో ప్రత్యామ్నాయ పార్టీ తెలంగాణలో లేకపోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలి అని బీజేపీ బలమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. అయితే టీఆర్ఎస్ కు ఉన్నంత క్షేత్రస్థాయి కార్యకర్తల బలం లేకపోవడం బీజేపీకి మైనస్ గా చెప్పుకోవచ్చు.
ఇప్పటికే క్యాడర్ బిల్డింగ్ పై ఫోకస్ పెట్టిన కాషాయ పార్టీ ఎన్నికల నాటికి మెరుగుపడతామని భావిస్తుంది. ఎన్నడూ లేని విధంగా అవినీతి ఆరోపణలు, పేర్లు మార్చడం, కులాల మతాల ప్రస్తావన ఇలా రకరకాల వాదనలను తెరపైకి తెస్తూ ప్రజల్లో కేసీఆర్ పై వ్యతిరేకత మరింత పెరిగేలా వ్యవహరిస్తోంది బీజేపీ. బీజేపీ చేస్తున్న ఈ రకమైన వాదనలతో ప్రజలు ఏకీభవిస్తారా? కేసీఆర్ పై చేస్తున్న ఆరోపణలను ప్రజలు విశ్వసిస్తారా అంటే ఎన్నికల సమయంలోనే మనకు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే బీజేపీ పార్టీ మాత్రం ఎక్కడా కూడా టీఆర్ఎస్ పై విమర్శలు చేయడంలో మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. బీజేపీ ఇప్పటికే తెలంగాణలో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు కూడా సిద్ధం చేస్తోంది. తెలంగాణలో ఎలాగైనా అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఓవైపు టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయ పోరాటం చేస్తూనే ఆ పార్టీని ఎన్నికల్లో ఎదుర్కోవడానికి ఏ విధంగా ముందుకు సాగాలి అనే దానిపై కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పరిస్థితి గతానికి భిన్నంగా ఉంది. ఆ పార్టీ క్రమంగా బలపడుతోంది. కొన్నేళ్లుగా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే తమకు అంది వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి అనే యోచనలో ఉన్నారు కమలనాథులు. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలి అంటే 60 సీట్లు గెలుచుకోవాలి. అయితే బీజేపీ 70 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. తెలంగాణలోని 31 ఎస్టీ, ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలపై ఆ పార్టీ ఇప్పటి నుంచే ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని ఈ రిజర్వ్డ్ స్థానాల్లో దాదాపు సగం గెలుచుకుంటేనే తమకు తెలంగాణలోని అధికారం దక్కుతుందనే నిర్ణయానికి వచ్చారు కమలం పార్టీ నేతలు. అయితే ఈ నియోజకవర్గాల్లో బీజేపీ అంతగా బలంగా లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఏ రకంగా గెలవాలనే దానిపై ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా ముందుగా ఈ స్థానాల్లో ఇన్ఛార్జీలను నియమించే యోచనలో తెలంగాణ బీజేపీ ఉందని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఆయా నేతలే వచ్చే ఎన్నికల్లో అక్కడ పోటీ చేయబోయే అభ్యర్థులు అనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు సమాచారం. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మెజార్టీ స్థానాలకు ఇన్ఛార్జీలు నియమించే ప్రక్రియను వేగవంతం చెయ్యాలి అనే యోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రిజర్వ్డ్ స్థానాల్లో ఇన్ఛార్జీలను నియమించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై రాష్ట్ర స్థాయిలో పోరాటం చెయ్యాలి అని, అందులో భాగంగా ఈ నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టి సారించాలి అని బీజేపీ నాయకత్వం యోచిస్తుందని సమాచారం. మరోవైపు బీజేపీ నాయకత్వం ఈ విషయంలో నేతల వడపోతల కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసిందని, నియోజకవర్గానికి 2-3 పేర్లతో ఓ జాబితాను కూడా రూపొందించారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టు అర్థమవుతోంది. రిజర్వ్డ్ నియోజకవర్గాలు, ఆయా వర్గాల ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి, స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ సీట్లలో పాగా వేయాలి అని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే 2 ఏళ్ల పాటు ఆ నియోజకవర్గాల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి ఒక రోడ్ మ్యాప్ను, ఫార్ములాను ఖరారు చేయనుంది. ఈ సీట్లలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలు, ఆయా స్థానాల్లో బీజేపీ పరిస్థితి ఏమిటి అనే దానిపై లోతైన అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. ఈ నియోజకవర్గాలతో పాటు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు దోహదపడే అంశాలను పరిశీలిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలి అనే డిమాండ్తో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి అని భావిస్తుంది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల వారీగా విస్తృత కసరత్తు ద్వారా బలమైన అభ్యర్థులను గుర్తించి ముందు నుంచే వారిని పోటీకి సిద్ధం చేయాలి అని బీజేపీ యోచిస్తుంది. ఆయా స్థానాలకు సంబంధించి పార్టీలో బలమైన అభ్యర్థులు లేని చోట్ల ఆయా సీట్లలో ఎవరైతే గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఏ పార్టీ వారిని చేర్చుకుని సీటిస్తే పక్కాగా విజయం సాధించవచ్చు వంటి అంశాలపై కసరత్తు చేపడుతోంది. కనీసం 10 సీట్లు కైవసం చేసుకునేందుకు అవసరమైన రాజకీయ వ్యూహాలు, కార్యక్రమాలను సిద్ధం చేసుకోనుంది. ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు,
ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో అమలు కాని అంశాలపై విశ్లేషణకు కమలదళం సిద్ధమవుతోంది. దళితులకు ఇచ్చిన 3 ఎకరాల చొప్పున భూ కేటాయింపు హామీ, దళిత బంధు కింద 10 లక్షలు ఖాతాల్లో డిపాజిట్ అంశాలను ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాల ద్వారా ఎండగట్టాలి అని నిర్ణయించింది. ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు పెంపుదల, ఇతర హామీల అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసేలా నిరసనలు చేపట్టాలి అని భావిస్తోంది. రాష్ట్రంలోని ఎస్సీ అసెంబ్లీ సీట్లపై కూలంకుష పరిశీలనకు ఎస్సీ నేతలు, పార్టీ ముఖ్య నేతలతో బీజేపీ అంతర్గత భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి స్పష్టమైన కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే దేశంలో పెద్ద రాష్ట్రం యూపీతో పాటు మమతా చక్రం తిప్పుతున్న బెంగాల్లో కూడా రిజర్వ్డ్ సీట్ల వ్యూహం విజయవంతమైందని, తెలంగాణలోనూ అదే వ్యూహం అమలు చేయాలి అని బీజేపీ భావిస్తుంది. దీనికి తోడు తెలంగాణలో ఉన్న 4 ఎంపీల పరిధిలో ఉన్న అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలవడంపైన దృష్టి పెట్టాలి అని జాతీయ పార్టీ నిర్దేశిస్తోంది. ఒక్కసారి గెలిచామంటే ఇక ఆ నియోజకవర్గాన్ని వదిలిపెట్టకూడదని, కొత్తగా పక్క నియోజకవర్గాలపైన పట్టు పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి అనేది బీజేపీ ఎంపీలందరికీ ఆ పార్టీ చెప్పే మాట. తెలంగాణలోనూ అదే సూత్రం వర్తిస్తుందని ఇప్పటికే ఢిల్లీలో ఎంపీలకు పలుమార్లు పార్టీ పెద్దలు చెప్పినట్టు సమాచారం. అధికారం దక్కాలంటే కేవలం ఒకే వ్యూహంతో వెళ్తే సరిపోదు అని, భిన్న రకాలుగా ఆలోచించాలి అని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, సొంత బలం పెంచుకోవడం, పోరాటాలతో ప్రజల్లో నమ్మకం కలిగేలా చేయడం, రిజర్వ్డ్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి, ఇలా వీలైనన్ని రకాలుగా ముందుకెళ్లాలి అని చూస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటాలు కంటిన్యూ చేస్తూనే ఇతర పార్టీల నేతలపై ప్రభావం చూపే కార్యాచరణ తీసుకోవాలి అని ప్లాన్ గీస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు అనుకునేలా చేయడమే తమ లక్ష్యమంటున్నారు కాషాయ నేతలు.